హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాళేశ్వర శ్రీకాంత్ కూతురు రిషిక ఇంటి నుంచి బయటకు వస్తూ ఉండగా రోడ్డుపై కూరగాయలు అమ్మే ఆటో ట్రాలీ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి వరకు తల్లిదండ్రులతో ఆడుకున్నటువంటి రిషిక అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కమలాపూర్ మండల్ గుండేడు గ్రామంలో కాళేశ శ్రీకాంత్ అనే వాళ్ళ కూతురు రోడ్డుపై ఆడుకుంటుండగా అదే క్రమంలో ఈరోజు మన అల్లమిల్లిగడ్డల బండి ట్రాలీ వచ్చి ఆమెను చూసుకుంటూనే బండి మా పిల్ల ఆడుకుంటా అంటేనే వచ్చింది కథ ఏకదమ్మ ముందర గుద్దుకొని పోవడంతో తలకు బలమైన గాయం తాకి ఇలా వాళ్ళ కూతురు మరణించడం జరిగింది. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించడం జరుగుతుంది. ఇవాటి రోజున ఆ పాప మృతికి కారణమైన అదే ఆటో డ్రైవర్ను చర్యలు తీసుకోవాలని గౌరవ సిఐ గారిని కోరుతా ఉన్నాం.